అమరావతి సిఆర్డీఏ పరిధిలో రెండవ దశ ల్యాండ్ పూలింగ్కు ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపుగా 45,000 ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకొని సిఆర్డీఏకి అప్పగించేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉన్నారు. మాట్లాడదాం. ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారో తెలుసుకుందాం. సార్, ఏ విధంగా చూడాలి? గతంలో దాదాపుగా 50,000కు పైగా ఎకరాలను ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నారు. మళ్ళీ రెండవ దశ 44,000 ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. అంత అవసరం ఉంటుందంటారు? యాక్చువల్గా 2015లోనే ఈ రాజధాని భూ కేటాయింపుల విషయంలో మేము స్పష్టమైన వైఖరి తీసుకున్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని అంగీకరించకుండా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ పేరుతో తీసుకున్నారు. యాక్చువల్ రాజధాని నిర్మాణానికి సచివాలయం కానీ, అసెంబ్లీ కానీ, కోర్టు కానీ, ఎమ్మెల్యేల క్వార్టర్సు, వీటన్నిటి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్లతో సహా మొత్తానికి 5-6 ఎకరాలు సరిపోతుంది. ఈ సీడ్ క్యాపిటల్ ఏదైతుందో ఆ సీడ్ క్యాపిటల్ 5-6 ఎకరాల్లో దాన్ని నిర్మించి మిగతా అంతా డెవలప్ ప్రైవేట్ వాళ్ళు చేసుకుంటారు. రైతులు ప్రైవేట్ వాళ్ళు ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఇచ్చుకుంటారు, భూములు అమ్ముకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ ఈరోజు ఈ 33,000 ఎకరాల్లో ఇంతవరకు పనులు ప్రారంభించకుండా అతి పెద్ద విశాలమైన స్థలం పెట్టుకొని మళ్ళా ఇంకో 44,000 ఎకరాలు తీసుకుంటామని అనటంలో రైతులకి అది చాలా భారమైనటువంటి విషయం అవుతుంది. గతంలో ఒకసారి దెబ్బతిన్నారు, వాళ్ళందరూ ఆందోళన ఉన్నారు. ఇప్పుడు ఈ 44,000 ఎకరాలు భవిష్యత్తు ఏమిటని ప్రశ్న వస్తుంది. అందుకని ఎందుకు తీసుకుంటున్నారో దాని అవసరం ఏంటో కూడా చెప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కింద ఏపీఐఏసీ వాళ్ళు 44,000 ఎకరాలు రాష్ట్రం అంతా కూడా వాళ్ళ చేతిలో ఖాళీగా ఉంది. మరి అభివృద్ధిని అంతా ఒక దగ్గర కేంద్రీకరించి 44,000 ఎకరాలు తీసుకోవటం అంటే పరిశ్రమలైన, విద్యా సంస్థలైన, హాస్పిటల్ అన్నీ అక్కడే పెడతామని చెప్పడం అంటే అభివృద్ధి కేంద్రీకరణ అవుతుంది. అభివృద్ధి కేంద్రీకరణ రాష్ట్రాన్ని మళ్ళీ అధోగతికి పాలు చేస్తుంది. వికేంద్రీకరణ చేయాలి. విశాఖపట్నం అభివృద్ధి కావాలి, తిరుపతి అభివృద్ధి కావాలి, కర్నూలు అభివృద్ధి కావాలి, గుంటూరు అన్ని రకంగా ఒంగోలుతో సహా ఈ ప్రతి ప్రాంతాన్ని, వెనకబడిన దొనకొండ లాంటి ప్రాంతాలతో సహా అన్నింటినీ అభివృద్ధి చేయడానికి ఎక్కడికక్కడ పరిశ్రమలు పెట్టుకుంటే స్థానికులకు ఉద్యోగాలు ఎంతో కొంత వస్తే అభివృద్ధి అవుతుంది. ఈ 44,000 ఎకరాల పేరుతోటి అభివృద్ధిని కేంద్రీకరించడం అనేది రాష్ట్రాన్ని యొక్క పురోగమనానికి మంచిది కాదు. అంటే గతంలో రాజధానికి సంబంధించినటువంటి అంశంలో శివరామకృష్ణన్ కమిటీ కూడా ఆ ప్రాంతంలో భూములు సేకరించొద్దు, ఆ ప్రాంతంలో పూర్తిగా రైసు పండేటువంటి భూములు, 3 పంటలు పండేటువంటి భూములు, అలాంటి భూములను నాశనం చేయొద్దని చెప్పి గతంలో చెప్పినటువంటి సందర్భం ఉంది. మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు అదే తప్పుని చేయడానికి ముందుకెళ్తుంది. మీరు ఏమైనా వ్యతిరేకించబోతున్నారా? ఇప్పుడు శివరామకృష్ణన్ కమిషను అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రభుత్వం దాని మీద కొన్ని నిర్ణయాలు చేసి అమరావతి అనేది ఈరోజు రాజధానిగా యాక్సెప్టబుల్గా అయిపోయింది. అందువల్ల దాని మీద ఇక వివాదం అనేది ఇక అవసరం లేదు. కానీ భూములు తీసుకోవాలక్కర్లేదని రాజధానికి అయితే అవసరం లేదు. అవసరం లేని భూములు రాజధానికి అవసరం భూమి ప్రభుత్వం తీసుకుని ఏం చేస్తుందంటే ఒక రియల్ ఎస్టేట్ మధ్యవర్తిగా వ్యవహరించదలుచుకుందా, లేకపోతే కార్పొరేట్ల కోసం సేకరిస్తున్నదా, ఇది స్పష్టం చేయటం లేదు. రియల్ ఎస్టేట్ కోసం, కార్పొరేట్ల కోసం అయితే అది ప్రభుత్వ బాధ్యత కాదు. అది వాళ్ళ సంగతి వాళ్ళు, ప్రైవేట్ కంపెనీలు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు. మౌలిక సదుపాయాలు ఒకసారి వాళ్ళు వస్తే మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప ప్రభుత్వమే భూములు సేకరించి ఇవ్వటం అని అంటే ఈ అభివృద్ధిలో అత్యధిక భాగం ఈ కంపెనీలకు పోతుంది, రైతులకేమీ రాదు. అందుకని ఈ భూ పూలింగ్ అనేది ఒక మహామాయ. అది ఈ భూ పూలింగ్ పేరుతోటి రైతుల్ని మాయ చేస్తున్నారు. ఇది ఇష్టం అమలు జరపాలా లేదా ఇవ్వాలా భూములని రైతులు ఇష్టాయిష్టాలకు వదిలేయాలి. రైతులు నిర్ణయించుకోవాల్సింది. అందుకని వ్యతిరేకించాల్సిందే దాన్ని, లేకపోతే అనుకూలం అనేది రైతులు తేల్చుకుంటారు. రైతుల యొక్క అభిప్రాయాలకి గ్రామ సభలు పెట్టి వాళ్ళ అభిప్రాయాలకు వదిలేయాలి తప్ప ప్రభుత్వం వాళ్ళ మీద రుద్దకూడదు అనేది మా అభిప్రాయం. జనరల్గా ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ భూమిని పూర్తిగా డెవలప్ చేయాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి కూడా నిధులు అక్కడికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. తద్వారా మిగతా ప్రాంతాలు తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి, అభివృద్ధికి దూరంగా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా. ప్రభుత్వం నిర్ణయాన్ని విరమించుకోవాలంటారా, ఏమంటారు? అదే ప్రధానమైన అంశం. యాక్చువల్గా రాజధాని చుట్టూ అభివృద్ధిని కేంద్రీకరించవద్దు, అభివృద్ధిని వికేంద్రీకరించాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాలు, ముఖ్యంగా వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం లాంటి జిల్లాలకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి అక్కడ పరిశ్రమలు, ఆఫీసులు, కార్యాలయాలు పెడితే అది ఆ ప్రాంతాలు ఎంతో కొంత అభివృద్ధి అవుతాయి. అర్బనైజేషన్ కూడా ఎంతో కొంత డెవలప్ అవుతుంది. ఇప్పుడు ప్రకాశం లాంటి జిల్లాలో 15% అర్బనైజేషన్, అత్యధిక భాగం బాగా వెనకబడినాయి. అలాగే అనంతపురం జిల్లా కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, లేదా మన అరకు లాంటి ప్రాంతాలు కావచ్చు. కాబట్టి అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా, వికేంద్రీకరణకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒక దగ్గరే తీసుకొచ్చి పెట్టేసినందువల్ల అది రాష్ట్ర పురోగమనానికి ఆటంకం అవుతుంది. ఇది మొత్తం మీద అభివృద్ధి కేంద్రీకరించడం మంచి పద్ధతి కాదు. ఖచ్చితంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది జరగాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. అదే సందర్భంలో అమరావతి పరిధిలో సేకరిస్తున్నటువంటి రెండవ దశ ల్యాండ్ పూలింగ్ ఎందుకు చేస్తున్నారనే అంశాలు కూడా ప్రజలకు వివరించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.